శ్రీకాకుళం జిల్లా పలాసలో వెలుగు చూసిన టీడీపీ నాయకుడి హత్యకు సుపారీ ఇచ్చిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాగరాజు హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేసి బీహార్ కి చెందిన సుపారీ గ్యాంగ్ తో పాటుగా స్థానిక వైసీపీ నాయకుల్ని ఈ కేసులో ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గ మండలం చిన్నబాడెంకు చెందిన అంపోలు శ్రీను అలాగే కూర్మాపు ధర్మారావుతో పాటుగా వారి అనుచరులు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నాగరాజుని చంపేందుకు బీహార్ కు చెందిన సుపారీ గ్యాంగ్ కి 10 లక్షలు ఒప్పందం చేసుకుని 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. టీడీపీకి చెందిన నాగరాజుతో వైసీపీ నాయకుడు శ్రీనుకు ఉన్న వ్యక్తిగత గొడవలు, ఆధిపత్య పోరు, రాజకీయ వైరం, రియల్ ఎస్టేట్ తగాదాలతోనే హత్యకి కుట్ర జరిగినట్లుగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్, కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఈ రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులకు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకు ఏదన్నా అది ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకు సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. నాగరాజు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ పర్సన్ ఇందులో ఒక అంపోలు శ్రీనివాస్ అన్న వ్యక్తి పైన ఆర్టీఐ యాక్ట్లో ఒకటి పిటిషన్ వేశారు. అతని సర్టిఫికెట్స్ నిజమా అబద్ధమా, ఇతని జాబ్ ఇలా వచ్చింది అది నిజమా అబద్ధమా అని వెరిఫై చేయడం కోసం పిటిషన్స్ వేశారు. అట్లనే వీళ్ళ మధ్య ల్యాండ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కలగలిపి ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వీళ్ళ ఆలోచనతోటి అతన్ని ఎలాగైనా చంపాలన్న ఒక ఆలోచన అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. వీళ్ళు లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి గురించి కూడా ఏదో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగినట్లుంది. ఇలాంటివి కావచ్చు. అండ్ వీళ్ళ మధ్య ఉన్న ఈ పొలిటికల్ పరంగా ఉన్న డిఫరెన్సెస్ కూడా కావచ్చు. సో వీటన్నిటిని కలగలిపి వాళ్ళకి ఇంకా ఇది మనము ఎలాగైనా చెయ్యాలన్నది ఒక ఆలోచన వాళ్ళకి. సో అది డెఫినెట్గా తెలుస్తుంది మనకు అక్కడ వరకు. 10 రోజుల క్రితం కాశీబుగ్గ పోలీసులు టీడీపీ నేత నాగరాజు హత్యకు రెక్కీ చేసిన వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసినప్పుడు వారికి కేసుతో సంబంధం లేదని, వారిని పోలీసులు కిడ్నాప్ చేశారని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన వారే నాగరాజు హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితులు అని పోలీసులు విచారణలో తెలిపారు. ఈ హత్యకి కుట్ర పన్నిన నిందితుల కోసం సాక్షాత్తు మాజీ మంత్రి అప్పల్ రాజు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడం సరికాదని మాజీ మంత్రి అప్పల్ రాజు తీరుని తప్పుపట్టారు. నాకు వ్యక్తిగతంగా కానీ వ్యాపారాల్లో కానీ నాకంటూ ఏమీ లేదండి. ఎవరితో శత్రుత్వం లేదు. ఒక రాజకీయ పార్టీకి అండగా నిల్చుని రాజకీయంగా నేను అడ్డుపడుతున్నానని చెప్పి దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మరి మొన్న కూడా నేను చూశాను ఆ రోజు రాత్రి. మరి ఇంత జరిగినా సరే వాళ్ళకి మద్దతుగా మరి మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు వెళ్ళి మా వాళ్ళని విడిచిపెట్టండి లేకపోతే నేను ఆందోళన చేస్తానని కూర్చోవడం అది ఎంతవరకు కరెక్టో ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంత చేసిన వాళ్ళకి పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళకి రాజకీయాల నుంచి దూరం పెట్టాలి కానీ అలాంటి వాళ్ళకి మద్దతుగా వెళ్ళి ధర్నా చేయడం అనేది గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేశారు. మరి అలాంటి వారు ఈరోజు ఇలాంటి పనులకి సహకరిస్తే రేపొద్దున్న నాకంటే పెద్దలు నాయకులు ఉంటారు. మరి ఇలాంటిది అరాచకమన్నది బీహార్ నుంచి తీసుకొచ్చి గ్యాంగ్ తెచ్చి చంపించడము, తుపాకీలతో వాళ్ళని మమ్మల్ని మీదకి అటాక్ చేయమని చెప్పడం, దానికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది
ప్రజలు గమనించాలి. టీడీపీ నేత హత్యకి కుట్ర చేయడం ద్వారా పలాసలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని తీసుకొచ్చారని, దీని వెనుక ఉన్నది ఎంతటి పెద్దవారైనా తప్పు చేస్తే చట్టం ముందు తప్పించుకోలేరని అచ్చెన్నాయుడు అన్నారు. ఇటువంటి సాంప్రదాయం శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేదు. సుపారీలను తెచ్చి డబ్బులు ఇచ్చి మనుషులను చంపించడం అనేది. మళ్ళీ పలాసలో అటువంటి ఘటనను మనం వెలుగు చూసాం. పోలీసులను కూడా అభినందించాలి. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అయినా సరే సరిపోదు. దొంగలు దొరికారు. దొరికిన వాళ్ళే దొంగలు కాదు, దొంగతనం చేయించిన వాళ్ళు కూడా దొంగలే. దీని వెనక ఎవరున్నారు? దీనికి కారణం ఎవరు? దీనికి కర్మ కర్త క్రియ ఎవరు? అది కూడా బయటికి లాగి రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఇటువంటి ప్రయత్నం చేయాలంటే భయపడాలి. అంటే ప్రిలిమినరీగా కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. తప్పనిసరిగా ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే వాడు చట్టం నుంచి తప్పించుకోలేడు, శిక్ష అనుభవిస్తాడు. నిందితులలో కొందరు మాజీ మంత్రి అప్పల్ రాజుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష విడుదల చేశారు. ఆ వ్యక్తులకి ధన సహాయం చేసి పలాసలో హత్య రాజకీయానికి పురుడు పోసింది అప్పల్ రాజు అని, కాదు అంటే గనక సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితులుగా ఉన్న 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవని నిరూపించగలవా అంటూ మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజుకు ఛాలెంజ్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష. కానీ అనవసరంగా హత్యా నేరాలని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల్ రాజుని పలాస ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమనే చెప్తున్నాను. డాక్టర్ చదువుకున్నాను అన్నాడు, చేస్తున్న పనులు నీచమైన చిల్లర రాజకీయాలు. ఈ ముద్దాయిల్ని వీళ్ళందరూ నా మనుషుల్ని పోలీసులతోని శిరీష కిడ్నాప్ చేయించిందని సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు. ఇందులో కూడా ముద్దాయి ఉన్నాడండి. ఆ వెనకాల పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు ఆ ముద్దాయిలతో సహా. తెలుస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? పోలీసుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద 4వ సింహం అని చెప్పి వెక్కిరింతగా మాట్లాడే మాటలకి ఏ సెక్షన్లు పెట్టాలి? ఇక ఏకంగా ఫోర్జరీ కాదు, మోసం కాదు, హత్యా నేరానికి పాల్పడిన వాళ్ళు, సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే, వాళ్ళని వదలాలని పెట్టిన వాడిని నిన్ను ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలేయాలి? వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలనే కోరుకుంటున్నాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవా నిరూపించగలవా? నీకు ఫోన్ కాల్స్ ఈ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఇక మీదట ఏ వైసీపీ వాడైనా, ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరిగింది ఒక లెక్క. సోషల్ మీడియాలో ఒక్క తప్పుడు పోస్ట్ పెట్టినా నేనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాను. ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి. ఇక ముందు తప్పుడు మాటలు పెడితే నేనే డైరెక్ట్గా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను. అయితే టీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలకు మాజీ మంత్రి అప్పల్ రాజు స్పందించారు. నిందితులు అంపోలు శ్రీను, ధర్మారావు పోలీసులకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో తనకు సంబంధం లేదని పోలీసుల విచారణలో తేల్చారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే శిరీష్ మాత్రం అప్పల్ రాజు టీడీపీ నేత నాగరాజు హత్యకు కుట్ర చేయించాడంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో నేరుగా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణలో 2 డిఎస్పీలు ఇన్ఛార్జ్ తీసుకొని ఈ పలాస స్టేషన్లో కాకుండా వేరెక్కడో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు నా గురించి చెప్పినటువంటి మాటలు, మాకున్న ఇబ్బందుల్ని మా నాయకుడికి చెప్తే మనం అధికారంలో లేము, ఇబ్బందులు ఉంటాయి, ఓపిక పట్టండి, సర్దుకుపోండి అని నేను చెప్పినటువంటి మాట. అందరికీ నేను ఇదే మాట చెప్తున్నాను. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా నేను ఇదే మాట చెప్తున్నాను. రాజకీయాలు రాజకీయంగా మనం ఎదుర్కోవాలి. ఇంత స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాసినారు. ఈవిడ మాత్రం పెద్ద నోర్లు వేసుకొని వచ్చి మంత్రి అప్పలరాజే చేయించాడు, ఇంకా నేను మంత్రిని, రే అప్పలరాజు గుండు కొట్టించి పరిగెత్తిస్తాను. నువ్వు కొట్టించడం ఎందుకు? నేనే గుండు కొట్టించుకుంటా, స్టైల్గా ఉంటుంది కూడా.